హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ బాలింతలకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే గసాల పొడి. వీటిని తెలుగులో గసాలు, గసగసాలు, ఇంగ్లీషులో పాపీ సీడ్స్ అంటారు. ఇప్పుడు దొరికే గసాలు చాలా వరకు అన్నీ కల్తీవే. ఉప్మా రవ్వ, రాజ్గిరా సీడ్స్, తోటకూర గింజలు ఇలాంటివి వేసి గసాలు అని అమ్మేస్తున్నారు. జాగ్రత్తగా చూసి చెక్ చేసుకుని కొనుక్కోవాలి. గసగసాలలో ఉండే ఆల్కలైన్ కాంపౌండ్ పెయిన్స్ ని తగ్గించడానికి, మజిల్ క్రాంప్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. పిక్కలు పట్టేయడం, దగ్గినప్పుడు డొక్కలో పట్టేయడం, నిద్రలో పట్టేయడం, కాళ్ళు పట్టేయడం, ఆవలించినప్పుడు పట్టేయడం, ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఈ మజిల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాలను వ్యాకోచించి శ్వాస ఫ్రీగా ఆడేలా చేస్తుంది. ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గించి పిల్లికూతలు, తెమడ, ఆస్మా, శ్లేష్మం, దగ్గు కంట్రోల్ చేస్తుంది. పొట్టలో ఉన్న అమీబియాస్ని, మ్యూకస్ని కంట్రోల్ చేస్తుంది. ఆడవాళ్లకి గర్భసంచి శుభ్రపరుస్తుంది. ప్రసవ సమయంలో శరీరంలోని నరాలు, అవయవాలు అన్నీ ఎంతో స్ట్రెస్ కి గురి అవుతాయి. వాటన్నింటినీ స్ట్రెస్ తగ్గించి కామ్ డౌన్ చేసి రిలీఫ్గా నిద్ర పట్టేలా చేస్తుంది. ఈ గసాల పొడిని బాలింతలే కాదు, మామూలు వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మీ బ్రెయిన్ సెల్స్ ని, నరాలను కూడా కామ్ డౌన్ చేసి రిలీఫ్గా నిద్ర పట్టేలా చేస్తుంది. కావలసిన పదార్థాలు: గసాలు 50 గ్రాములు, ముక్కాలు టీ గ్లాసు, ఎండు మిరపకాయలు 10 గ్రాములు, మీడియం సైజ్ మిరపకాయలు 10, ఎండు మిరపకాయల తొడిమలు తెల్లగా నీట్ గా ఉంటేనే వేయాలి. ఏమాత్రం నీట్ గా లేకపోయినా వాటిని తుంచి పారేయాలి. ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 6 పాయలు, ఉప్పు తగినంత, నువ్వుల నూనె 1 టేబుల్ స్పూన్. నువ్వుల నూనె వద్దనుకుంటే మామూలు నూనెను కూడా వాడుకోవచ్చు. నేను బాలింతకు తయారు చేస్తున్నాను కాబట్టి నువ్వుల నూనెను వాడాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి గసాలు వేసి గమగమ వాసన వచ్చేటట్టు దోరగా వేయించుకోవాలి. గసాలు ఏ మాత్రం మాడకూడదు. వేయించేటప్పుడు లైట్ గా చిటపటలాడుతూ ఉంటాయి. అలా చిటపటలాడేటప్పుడు వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. గసాలు తొందరగానే వేగిపోతాయి. అదే బాండీలో నువ్వుల నూనెను వేసి కాగాక ధనియాలు వేసి వేయించాలి. అవి సగం వేగాక సన్నగా తుంచిన ఎండుమిర్చి వేసి దోరగా వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన మిక్సీ జార్ తీసుకుని రాళ్ల ఉప్పు వేసి వేయించి చల్లార్చిన ఎండుమిర్చి, ధనియాలు వేసి మిక్సీ పట్టాలి. అవి కచ్చా పచ్చాగా మెరిగాక దోరగా వేయించిన గసాలు వేసి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ మెత్తగా మిక్సీ పట్టాలి. బాగా మెదిగాక జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. అంతే. దీనిని తయారు చేసేటప్పుడే ఆ వాసనకి ఎప్పుడెప్పుడు అన్నం వేసుకుని తిందామా అనేలా ఉండే బాలింతల గసాల పొడి రెడీ. ఈ పొడిని అన్నంలో కానీ ఇడ్లీల్లో కానీ వేసుకుని తింటే దీని వాసన, టేస్టు వర్ణనాతీతం. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని నిలువ చేసుకుంటే రుచి, వాసన మారకుండా 10 లేక 15 రోజులు నిలువ ఉంటుంది. బాలింతలకి ప్రతిరోజు కరివేపాకు పొడి 1 టీ స్పూన్ వేసి తినిపిస్తూ దానితో పాటు రోజు మార్చి రోజు లేక 2 రోజులకు ఒకసారి ఈ గసాల పొడిని కూడా ఏదో ఒక పూట 1 టీ స్పూన్ వేసి తినిపించండి.
తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. తల్లి తిన్న ఆహార పదార్థాలు అరిగి వాటిలోని విటమిన్స్ పాల రూపాన ఆ పుట్టిన బిడ్డకు అంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. మన పెద్దల కాలంలో పుట్టిన పిల్లలు ఎక్కువగా చిడిపెడుతుంటే మోషన్ నురుగ్గా లేక ఎక్కువ సార్లు లేక బంకగా కూర్చుంటుంటే ఒక చిటికెడు గసాలు దూరగా వేయించి తల్లి పాలల్లో అయినా లేక కాచి చల్లార్చిన నీళ్లల్లో అయినా వేసి 10 నిమిషాలు నానబెట్టి మెత్తగా నూరి వాటిని వడకట్టి బిడ్డకు ఉగ్గిన్నితో పోసి తాగించేవారు. అవి చాలా వరకు కంట్రోల్కి వచ్చేవి. నాడీ వ్యాధులు, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, గ్యాసు, ఊపిరితిత్తుల సమస్యలను కంట్రోల్ చేస్తుంది. ఎముకల మధ్య గుజ్జును పెంచుతుంది. ఫలితంగా కీళ్ల సమస్య మెరుగుపడుతుంది. మెదడులోని కణాలను ఉత్తేజపరిచి మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. రాత్రి నిద్ర రాకుండా ఏవేవో ఆలోచనలు గుర్తొచ్చేవారు మెదడుకి మత్తుని కలిగించి మెదడు కణజాలాన్ని శాంతింపజేసి నరాలను రిలాక్స్ చేసి నిద్రలోకి జారుకునేటట్టు చేస్తుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. ఉడకబెట్టిన గసాలను పిల్లలకు తినిపిస్తే వారిలో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మంచిది కదా అని ప్రతిరోజు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. అప్పుడప్పుడు కంట్రోల్గా తీసుకుంటే మన బాడీకి సంజీవనిలా పనిచేస్తాయి. పెద్దవాళ్ళు అయితే రోజుకి 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు. మితంగా వాడితే మన శరీరానికి అమృతంలా పనిచేస్తాయి. అతిగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. గసాలని తీకూరలు, చికెన్లు చేసినప్పుడల్లా ఆ కూరల్లో వేసి వాడుకోవచ్చు. గసాలు వేయడం వల్ల ఆ కూరలు కూడా భలే రుచిగా ఉంటాయిలేండి. ఆకలి వేసిన వెంటనే సరైన టైంకి ఆహారం తీసుకోకపోతే బ్రెయిన్లోని సెల్స్ చనిపోతూ ఉంటాయి. టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి. ఎండు మిరపకాయలు తెచ్చిన ప్రతిసారి పైన పసుపు రంగులో లేక లోపల బూజు, ఫంగస్ వచ్చినవి చాలా వరకు కలిసిపోయి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి వాటిని తీసివేయాలి. ఎండబెట్టి పెట్టుకోవాలి. పాడైపోయిన మిరపకాయలను వాడకూడదు. వాటిని ఏరి పారేయకుండా ఆహారంగా తీసుకుంటే ఆ శిలీంధ్రాలన్నీ మన శరీరంలోకి వెళ్ళి ఎన్నో డిసీజ్లకు కారణమవుతాయి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.